ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందమాధవం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతి అయినటువంటి కాలస్వరూపుడు అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ కాలదేవతకు ప్రణమిల్లుతూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులైన మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు మీకందరికీ. విశ్వావసు అంటేనే ధన సమృద్ధి అని. విశ్వావసు అంటే ధనము సమృద్ధిగా లభించేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో అన్ని రాసుల వారికి కూడాను విజయాలు, శుభాలు, సంతోషాలు, ఆర్థికాభివృద్ధి, ఆయుష్, ఆరోగ్యం, పరిపూర్ణమైన ఐశ్వర్యము, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ప్రశాంతమైనటువంటి జీవితం, ఆరోగ్యకరమైనటువంటి జీవితం, ఆదర్శవంతమైనటువంటి జీవితము కాలస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు మనకందరికీ ప్రసాదించుగాక. విశ్వావసు నామ సంవత్సరము చాలా శుభకరమైనటువంటి సంవత్సరం. కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరంలో. ఏవైతే సాధించాలనుకుంటున్నారో అవన్నీ సాధించబడతాయి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో. అంత శుభకరమైనటువంటి సంవత్సరం ఇది. మనకు మొత్తము ఎన్ని సంవత్సరాలు ఉన్నాయమ్మా? 60 సార్. ఈ 60 సంవత్సరాలు పేర్లు ప్రభవ, విభవ ఇలా మొదలవుతాయి కదా. శుక్ల, ప్రజోత్పత్తి, అంగీరస, భవ, యువ, దాత, అట్లా అక్షయ వరకు చివరి యొక్క సంవత్సరం పేరు 60వ సంవత్సరం పేరు అక్షయ. ఈ విధంగా 60 సంవత్సరాల పేర్లతో మన తెలుగులో సంవత్సరాలకు పేర్లు ఏర్పాటు చేసుకుని షష్ఠి సంవత్సరాణం మధ్యే అని చెప్పుకుంటున్నాం. షష్ఠి సంవత్సరాణం మధ్యే. ఈ విశ్వావసునామ సంవత్సరము ఈ 60 సంవత్సరాలలో ఎన్నవది? 39 సార్. ఎక్సలెంట్. 39వ సంవత్సరం. 39వ సంవత్సరము.
కాలదేవత మనకు ఒక హెచ్చరిస్తూ ఉంటుంది. మనిషి యొక్క ఆయుష్ కలియుగములో 120 సంవత్సరాలు. ఎగ్జాంపుల్ కి ప్రభవ సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తికి మళ్ళీ ప్రభవ సంవత్సరం వచ్చేటప్పటికి 60 సంవత్సరాలు పూర్తి అవుతాయి. అంటే షష్ఠి పూర్తి అవుతుంది. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేడుకల సందర్భంగా కాలదేవత ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉంటుంది. నీ ఆయుష్లో సగం జీవితము లౌకిక జీవితంగా గడిచిపోయింది. ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆశాపాశాలతో, బాధ్యతలతో లోకానుగుణంగా గడిపేశావు. సగం జీవితము ఈ విధంగా గడిచిపోయినా ఇంకా సగం జీవితం ఉంది 120 సంవత్సరాల ఆయుష్లో. ఈ అర్థాలైన ఇప్పటి నుంచి అయినా ఈ సగము జీవితమైన ఈ తర్వాత అర్ధ భాగం మోక్షాపేక్షతో, దైవ చింతనతో, భగవత్ సేవలతో, భగవన్నామ స్మరణతో, భజనలతో, సద్గ్రంథ పారాయణాలతో, సజ్జన సాంగత్యాలతో జీవితాన్ని పండించుకోనాయనా అని షష్ఠి పూర్తి చేసుకోవడంలో అంతరార్థం ఇది. కాలదేవత హెచ్చరించే హెచ్చరిక ఇది. సగం జీవితం సంసారపరం అయిపోయినా ఇంకా బాధ్యతలు అయిపోయి ఉంటాయి కదా. ఈ తర్వాత సగం జీవితమైన ఆధ్యాత్మిక పథంలో నడిపించుకోవాలని చెప్తుంది. ఈ విధంగా సంవత్సరాలకు ఆయా పేర్లు కూడాను ఎంత అద్భుతంగా వచ్చాయి. ఆ సంవత్సరం పేరుకు అనుగుణంగానే ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయనేది ఒక అంతరార్థము. వాస్తవానికి సంవత్సరాల పేర్లు నారద మహర్షికి పుట్టినటువంటి పిల్లల పేర్లు అట, పురాణాంతర్గతము. విష్ణుమాయను జయించడము ఎవరికి సాధ్యం కాదు. ఆ విష్ణువు భయకృత్ భయహారి, భయాల్ని ఇచ్చేవాడు అతడే, భయాలను తొలగించేవాడు అతడే. దోబూచులు ఆడుకుంటూ ఉంటాడు. మనమంతా పిల్లలం కదా ఆ మహావిష్ణువుకు. పిల్లలతోన ఆటలు ఆడుకుంటూ ఉంటాడు. ఆటల్లో భాగంగానే భయాలు ఇస్తూ ఉంటాడు, అభయాలు ఇస్తూ ఉంటాడు. మాయ చేత భయాన్ని కప్పుతాడు. ఆయన పాదాలు పట్టుకొని గట్టిగా ఏడిస్తే అయ్యో భయపడిపోతున్నాడే అని చెప్పి ధైర్యాన్ని ఇస్తాడు. అందువల్ల ఆయన ఘటనా సమర్థుడు. ఆయన ఏమైనా చేయగలడు. అంతటి సర్వసమర్థుడు ఆయన. ఆయన మాయను ఉపసంహరించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన మాయను దాటడం ఎవరికీ సాధ్యం కాదు. దైవీశేష గుణమయి మమ మాయా దురత్యయ. అర్జున, నా మాయ దురత్యయ, నా మాయను జయించడం ఎవరికీ సాధ్యం కాదు అంటాడు. దైవీశేష గుణమయి, త్రిగుణాలతో ఉన్నటువంటి మాయను దాటడం అంత సాధ్యం కాదు. దైవీశేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే. 7వ అధ్యాయంలో 13, 14 శ్లోకాల్లో వస్తుంది. దురత్యయ మామేవయే ప్రపద్యంతే. ప్రపత్తి అంటే శరణాగతి. నాకు ఎవరైతే శరణాగతి నొందుతారో, నాకు చరణదాసులు అవుతారో, నా చరణాలను ఆశ్రయించి నన్ను శరణు వేడతారో అటువంటి వారు ఈ మాయను దాటగలరు అని ఆ శ్లోక తాత్పర్యం. అందువల్ల ఆ మాయను ఎవరూ జయించలేరు అంటూ ఉంటే నారద మహర్షికి ఒకసారి అనిపించింది,
నన్ను ఏమి చేయగలదు మాయ అని. నన్ను మాయ ఏం చేయగలదు? నేను ఎప్పుడు నారాయణ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటాను కదా, నన్ను ఏమీ చేయలేదు మాయా అనుకున్నాను. గర్వం ప్రవేశించింది. ఈ విధమైనటువంటి నాకేం జరుగుతుంది, నాకేం కాదులే, నేను జయించుకోగలను, నేను సాధించుకోగలను, నాకేమి అన్ని సులభమే, నేను మహాభక్తుడను, ఇలా మాట్లాడుకుంటున్నారంటేనే తెలియకుండానే మనిషిలో అహం ప్రవేశించిందని లెక్క. అటువంటి అహంకార పూరితమైన భావాలు ఏ కోశాన, ఏ కాసింత, ఏ కించిత్తు ప్రవేశించినా శ్రీహరికి తెలుస్తాయి. హరిభక్తుల్లో ఏ చిన్న మార్పు జరిగినా ఆయనకు తెలిసిపోతూ ఉంటుంది. అందువల్ల శ్రీహరి ఏం చేశాడు, ఈ నారదునికి నా మాయా ప్రభావం ఏమిటో రుచి చూపించాలనుకున్నాడు. ఒకరోజు సంధ్యావందనం కోసమని నదికి వెళ్ళాడు నారద మహర్షి. స్నానం దిగినాడు, మునిగి లేచినాడు. లేయగానే అద్భుతమైనటువంటి సౌందర్య రాశిగా బయటకు వచ్చేసాడు. అంతవరకు అతని పేరు నారదుడు, ఇప్పటి నుంచి అతని పేరు నారది. నారది ఆమె అలా బయలుదేరింది, హంస నడకలు వేసుకుంటూ వెళ్తూ ఉంది. తను తాను చూస్తూ మురిసిపోతూ ఉంది. చాలా సౌందర్యవంతురాలుగా ఉంది, ముగ్ధ మనోహరంగా ఉంది. అదే దారిలో ఒక రాజు గుర్రం మీద వస్తూ ఉన్నాడు. ఏకాంతంగా ఉన్నటువంటి ఆ అమ్మాయి సౌందర్యము, అంగాంగ సౌష్ఠవము, నిండు యవ్వనము, పొంగి పొరుతూ ఉన్నటువంటి సౌందర్యముతో ఉన్నటువంటి ఆ అమ్మాయిని చూడగానే రాజు మోహించినాడు. ఆ రాజు నవ యవ్వనవంతుడు, కండలు తిరిగి బలిష్టంగా, దృఢంగా, అంగాంగ సౌష్ఠవంతో అతడు చాలా సుందరాకారుడుగా ఉన్నాడు. అతన్ని చూసింది ఈవిడ, ఈమె అతన్ని మోహించింది. వివాహం చేసుకున్నారు, సంసార జీవనం సాగించినారు. సంవత్సరానికి ఒకరు 60 సంవత్సరాల పాటు సంతానం కలిగేసింది. 60 మంది పుట్టినారు. 60 మందికి పేర్లు పెట్టినారు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, భవ, యువదాత, ఇలా చెప్పుకుంటా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ పోయినాడు. అక్షయ వరకు వచ్చింది. ఆ పిల్లలతో ఎంతో ఆనందంగా గడిచిపోతుంది, ఎంతో తృప్తిగా ఉంది. ఎదుగుతూ ఉంటే ఆ పిల్లలు మాటల తీరు, నడవడిక, ప్రవర్తన, మాటల ఘాటు, మృదుత్వము, కోమలత్వము, కాఠిన్యము, యవ్వనం, ఇవన్నీ ఇంకా ఒకటి పిల్లలు ఎదిగే కొద్దీ వ్యాప్తమైంది. ప్రేమ కూడాను, మోహము పెరిగిపోయింది, పుత్రవాత్సల్యం అధికమైపోయింది. శత్రురాజులతో యుద్ధం సంభవించింది. కొడుకులు పరాక్రమంతో ఎదిరించినారు. ఆ యుద్ధములో భర్త చనిపోయినాడు. ఒకరొకరు కొడుకులు 60 మంది చచ్చిపోయినారు యుద్ధంలో. ఒకరు పోతేనే ఎంతో బాధ అవుతుంది. మొత్తం సంతానం ఇచ్చినటువంటి భగవంతుడు నాకు సంతానం ఒక్కరిని కూడా మిగిల్చకుండా అందరినీ తీసేసుకున్నాడే అని చెప్పేసి వేదాంతంలోకి వచ్చింది మనస్సు నారదికి. అంతవరకు సంతోషంగా భగవంతుడి గురించి తలసినటువంటి ఆవిడ దుఃఖ తప్త హృదయంతో భగవంతుని గుర్తు చేసుకున్నది. అనంతమైన దుఃఖ సాగరం లాగా కనిపిస్తుంది జీవితం. ఇప్పుడు నాకు దిక్కెవరు? నాకు సంతోషం ఇచ్చే వాళ్ళు ఎవరు? నాకు సుఖాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరు? నాకు ధైర్యం ఎవరు? ఈ సంసార సాగరాన్ని అధిగమించడం ఎట్లా? నేను జీవితాన్ని కొనసాగించాలి. నాకు సపోర్ట్ ఎవరు అని చెప్పేసి రకరకాలుగా చింతించింది. పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, మధుర స్మృతులు గుర్తుకొస్తున్నాయి, అలాగే బాధా స్మృతులు గుర్తుకొస్తున్నాయి. ఈ మధుర బాధ జ్ఞాపకాల స్మృతుల మధ్యలో తన జీవితము అంధకార బంధురం లాగా తయారైంది. ఇది గొప్ప సాగరం లాగా కనిపిస్తోంది. సంసారము
సాగరం లాగా గోచరిస్తోంది. ఈ సముద్రాన్ని దాటడం ఎట్లా? ఈ దుఃఖం నుంచి నేను బయటపడేది ఎట్లా? ఆ చిన్నోడు ఎంత ముద్దు ముద్దు పలుకులు పలుకుతుండేనో, ఎంత బాగా హాస్యం పండిస్తూ ఉండేనో, ఆ 4వ వాడు ఎంత అమాయకుడో, 10వ వాడు ఎంత బుద్ధిమంతుడో అందరినీ కలుపుకొని పోతూ ఉండే. ఇవన్నీ జ్ఞాపకాలు. ఒకరి గురించి జ్ఞాపకం, ప్రతి ఒక్కరి గురించి జ్ఞాపకాలు. నిరంతరం సినిమా చూపిస్తున్నాయి మెదడులో. నిద్ర లేదు, ఆహారం తినబుద్ధి కాదు. నిరంతరము పిల్లల జ్ఞాపకాలు, భర్త జ్ఞాపకాలు. తల బొప్పి కట్టోంది, విపరీతమైన తలభారం, దేహం వణుకుతున్నది, మనసు చలించిపోతున్నది, భ్రమతో కృంగిపోతూ ఉన్నది. ఏమి చేయాలి దేవుడా అని చెప్పేసి, నారాయణ నీవే నాకు దిక్కు, నన్ను కాపాడు, ఈ సంసార సాగరము నుండి నన్ను బయటపడి అని చెప్పేసి భగవంతుని స్తుతించింది. స్తుతించగానే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై కన్నీటి పర్యంతమై దుఃఖిస్తూ రోధిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆ నారదిని చూసి నవ్వి చిరునవ్వుతో, నారదా నీవు నారదివి కాదు, నారదుడవు, ఒకసారి చూసుకో అన్నాడు. ఇలా చేయన్నాడు. అనగానే తన యొక్క స్త్రీ రూపం వెళ్ళిపోయింది. నారదుడు తుంబుర పట్టుకొనేసేసి, చిరుతలు పట్టుకొనేసేసి నారదుడు ప్రత్యక్షమైనాడు. తన స్థానంలో చూసుకున్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. ఈ దుఃఖమంతా ఏంటి ఇలా పీడించింది అనిపించింది. వాస్తవ స్థితికి వచ్చినాడు. ఇదంతా ఒక మాయ అని అతనికి గుర్తుకొచ్చింది. అదంతా ఒక కళలాగా, స్వప్నంలాగా గోచరించింది. నేను నారదుడిని కదా, నాకేంటి ఇంత బాధ, నాకెందుకు ఇంత దుఃఖము, నాకు భర్త ఏంటి, నాకు పిల్లలేంటి, నాకు రాజ్యం ఏంటి, వాడు చనిపోవడం ఏంటి, పిల్లలు చనిపోవడం ఏంటి, వాళ్ళ జ్ఞాపకాలేంటి, ఏ బాబా ఏంది ఇంత దుఃఖానికి గురైనానా, శోభ గురి అయిపోయానే, చెమలు పట్టే విధంగా అనేసి స్పృహ వచ్చేసింది. యథాస్థితికి వచ్చినాడు. అదంతా ఒక స్వప్నం లాగా అతనికి గోచరించింది. అయినప్పటికీ ఆ మాయ పూర్తిగా ఉపశమింప చేసుకోలేకపోయాడు. తన పిల్లల మీద వ్యామోహము తగ్గలే. స్వామి ఎట్లయినా సరే నన్ను కటాక్షించు, నా పిల్లలు ఎంత ముద్దుగా ఉండేవాళ్ళు, నాకు ఇచ్చినట్లు ఇచ్చి మొత్తం వాళ్ళందరినీ నువ్వే తీసేసుకుంటే ఎట్లా, నాకు ఆ దుఃఖం నుంచి బయటపడి వాళ్ళ నా పిల్లల పేర్లు శాశ్వతంగా ఉండేట్టుకు చూడు అని చెప్పేసి ప్రార్థిస్తే, తప్పకుండా ఆచంద్ర తారార్కము నీ పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలకు పేర్లుగా ఏర్పడతాయి. నీ పిల్లల పేర్లను తెలుగు ప్రజలందరూ కూడాను స్మరించుకుంటూ ఉంటారు. నీ పిల్లల పేర్లు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి అని చెప్పేసి ఆశీర్వదించినారట శ్రీ మహావిష్ణువు. ఆ విధంగా నారదుని సంతాన పేర్లే మనకు 60 సంవత్సరాల పేర్లు అయ్యాయి. ఆ విధంగా స్మరించుకోవడం కూడాను పుణ్యప్రదమే. నారదుడు సామాన్యుడు కాదు, మహాజ్ఞాని, యోగి, ధర్మవేత్త, తత్వవేత్త, మహాపండితుడు, పూజనీయుడు, గురువులకే గురువు, సద్గురువు, జగద్గురువు కూడాను. రామాయణం మనకు లభించిందంటే వాల్మీకి మహర్షిని గుర్తు చేసుకుంటున్నాం, కానీ వాల్మీకిని కూడాను మార్చి ఒక దొంగగా, హంతకుడుగా ఉండేటువంటి వాల్మీకిని కూడా మార్చి రామనామాన్ని ఉపదేశించి మహాత్ముడిగా తీర్చిదిద్ది రామాయణ రచనకు అన్ని ఏర్పాట్లు చేసిన వాడు నారద మహర్షి అని గుర్తించుకోవాలి మనం. వేదాలు ఋషి ప్రోక్తములు. బ్రహ్మదేవుని యొక్క స్థానము నుంచి, బ్రహ్మదేవుని దగ్గర నుంచి ఒకరి ద్వారా ఒకరికి ఉపదేశించబడినటువంటివి. అందువల్ల చెవుల ద్వారా విని నేర్చుకున్నవే కావున వాటిని శృతులు అంటారు. వేదాలు శృతులు, అపౌరుషేయాలు. వాటిని ఎవరు కూడాను రచించినవి కాదు. దైవ ప్రోక్తము,
బ్రహ్మదేవుని నుంచి తమ సంతానానికి తర్వాత తరాలకు అందచేయబడ్డాయి. అటువంటి వేదాలను వ్యాసీకరణం మరణించింది వేదవ్యాసుడు. అయితే ఆ విధంగా వ్యాసీకరణ చేయమని చెప్పి అతనికి ప్రేరణ చేసింది నారద మహర్షి, లోకక్షేమం కోసమై. ఆ వేదాలు చాలా విపులంగా, విస్తృతంగా, నిగూఢంగా, చాలా కష్టతరంగా ఉన్నాయి, సామాన్య మానవులకు అర్థం కావడం. అందువల్ల వాటిని ఋషుల ద్వారా చర్చలకు అన్వయింపజేసి ఆ చర్చల ద్వారా సరళంగా జ్ఞానాన్ని, వేద సారాన్ని ఉపదేశించబడ్డాయి ఋషుల ద్వారా. వాటిని ఉపనిషత్తులుగా రచించమని ప్రేరణ చేసింది వేదవ్యాసునికి నారద మహర్షి. 1186 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈయన త్రికాల జ్ఞాని కాబట్టి ఎక్కడ కూర్చొనో ఎక్కడో ఋషులు చర్చించుకుంటూ ఉన్నా తన జ్ఞానం, త్రికాల జ్ఞానంతో విని ప్రోక్తంగా రాశాడు, రచన చేశాడు. 1186 ఉపనిషత్తులు ఉంటే వాటిలో ముఖ్యమైనవి, సరళమైనవి, సులభమైనవి, అందరికీ ఉపయోగపడేటువంటివి అయినటువంటి 108 ఉపనిషత్తులను శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి ప్రబోధించినాడు. అలా వచ్చినటువంటివే మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఉపనిషత్తులు 108 గ్రంథస్థం చేయబడ్డాయి. ఆ విధంగా వేదవ్యాసుని చేత ఉపనిషత్తును రచింపచేసింది కూడాను నారద మహర్షి. బ్రహ్మసూత్రాలు 555 సూత్రాలు ఉన్నాయి, ఉపనిషత్తుల సారం అవి. అవి కూడా కాఠిన్యంగా, ఉపనిషత్తులు కాఠిన్యంగా ఉన్నాయని చెప్పి, తర్వాత తరాలకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాటిని కూడా సరళీకృతం చేసి బ్రహ్మసూత్రాలుగా రచింపజేసినాడు వేదవ్యాసుని చేతనే నారద మహర్షి. మంచి పనిముట్టుగా ఉపయోగపడ్డాడు వేదవ్యాస మహర్షి నారదునికి. తర్వాత ఇదంతా కూడాను జ్ఞాన రూపకంగా ఉంది, జ్ఞానము తొందరగా వంట పట్టదు అని చెప్పి పురాణాల కథలుగా మారిస్తే బాగుంటుందని చెప్పి కథలుగా రాయమని చెప్పి పురాణాలను రచింపజేసినాడు వేదవ్యాసుల చేత నారద మహర్షి. అవి 18 పురాణాలున్నాయి. అందులో ప్రశస్తమైనటువంటి పురాణం భాగవత పురాణం. అలాగే 18 ఉప పురాణాలున్నాయి. కొంతమందికి శక్తి ఇష్టంగా ఉంటుంది చెప్పి శాక్తేయులు ఉంటారని చెప్పేసి శక్తికి అనుగుణంగా దేవి భాగవతాన్ని రచింపజేస్తున్నారు. అలాగే విష్ణువు సంబంధించినటువంటి భక్తులు ఉంటారని చెప్పి వైష్ణవ పురాణాలు, శైవ పురాణాలు, స్కంద పురాణము సుబ్రహ్మణ్య స్వామి మీద, గణపతి మీద పురాణాలు, ఈ విధంగా రకరకాల పురాణాలను ప్రబోధింపచేసినాడు, రచింపచేసినాడు వేదవ్యాసుని చేత నారద మహర్షి. అలాగే వేదాంగాలు రాయించినాడు, ఉపవేదాలు రాయించినాడు. ఇన్ని గ్రంథాలను ఎవరి కోసం రాయించాల్సి వచ్చింది? నారదమతి మహాత్మునికి ఏం అవసరము? క్షణం కళ్ళు మూసుకుంటే చాలు వైకుంఠంలో ఉంటాడు, క్షణం కళ్ళు మూసుకుంటే చాలు బ్రహ్మలోకంలో ఉంటాడు, క్షణం కళ్ళు మూసుకుంటే చాలు శివలోకంలో ఉంటాడు. అందరితోనూ సత్సంబంధాలే. 3 మూర్తులకు ఇష్టమైనటువంటి భక్తుడాయే. ఆయనకేమవసరం? ఇంకా లోక కళ్యాణం కోసం నిరంతరం తాపత్రయపడే జగద్గురువు కాబట్టి, లోకా సమస్తా సుఖినో భవంతు అని తాపత్రయపడేటువంటి జగద్గురువు కాబట్టి ఈ విధంగా మన కోసమై ఇన్ని గ్రంథాలను రచింపచేస్తున్నారు. మహాభారతాన్ని కూడా ప్రేరేపించిన వాడు నారద మహర్షి వేదవ్యాసుని చేత. అందులో నుంచి పుట్టుకొచ్చినటువంటి తామర పువ్వు లాంటిదే భగవద్గీత. భారతం అనేటువంటి తైల గిన్నెలో ఉండేటువంటి జ్యోతియే, జ్ఞాన జ్యోతియే భగవద్గీత. భగవద్గీత సకల శాస్త్రాలకు మాత అయింది.
ఈ విధంగా నారద మహర్షి యొక్క ప్రభావం అనేది మన మీద అణువణువున కనకనాన ప్రతి చోట కూడా ఆయన యొక్క ఆవశ్యకత, ఆయన యొక్క ప్రాముఖ్యత నిండి నిబిడీకృతమై ఉన్నది. అటువంటి నారద మహర్షికి ఈ కాలానికి, ఈ సంవత్సరాలకు ఎంత సంబంధం ఉందో ప్రతి క్షణం ఆయనను తలుచుకోవాల్సిన ఆవశ్యకత తెలియచేస్తూ ఉంది. శ్రీ నారద మహర్షుల వారికి ప్రణామాలు చెప్పుకుందాం. జై నారద మహర్షుల వారికి జై జై జై. ఇకపోతే ఉగాది అనేది యుగాదికి ఆది, సృష్టికే ఆది యుగాది. సృష్టి ప్రారంభించబడిందే ఉగాదితో, యుగాదితో కదా. మత్స్యస్వముఖుడు బ్రహ్మదేవుడు యోగ నిద్రలో ఉన్నాడు. కల్పాంతం అయిపోయింది, యోగ నిద్రలో జారుకున్నాడు బ్రహ్మదేవుడు. అతని దగ్గర ఉన్నటువంటి వేదాలను మత్స్యస్వామకుడు ఎత్తుకెళ్లినాడు, సముద్ర గర్భంలోకి తీసుకెళ్లినాడు. ఇంకా తిరిగి సృష్టి ప్రారంభించాలి అంటే వేదము అంటేనే జ్ఞానకాంతి అని అర్థం. వేదం అంటేనే జ్ఞానకాంతి. జ్ఞానకాంతి లేకపోతే సృష్టి సాగించడం కష్టం. వేదాలు లేకపోతే యజ్ఞకర్మలు కూడా జరగవు. యజ్ఞకర్మలు ప్రారంభమైందే వేదాల నుంచి. ఆ కర్మక్రియ ప్రారంభించబడిందే వేదం నుంచి. వేదాలు అందుబాటులో లేకపోతే యజ్ఞ కార్యాలు జరగవు. యజ్ఞ కార్యాలు జరగకపోతే దేవతలకు శక్తి నిలవదు. అంటే వేదాలే దేవతలకు శక్తి ప్రదాయనులు. దేవతలందరూ సుభిక్షంగా శక్తివంతులుగా ఉండాలి అంటే వేదాలు అవసరం. సృష్టి కొనసాగాలి అంటే వేదాలు అవసరం. బ్రహ్మదేవుడు యోగ నిద్రలో నుంచి ఇంకా లేస్తాడు. ఏం చేస్తాడు? ఇంకా లేస్తే సృష్టి ప్రారంభించడానికి అవుతుందా అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు వెంటనే మత్స్య అవతారము ధరించి మత్స్య సోమకుడిని సంహరించి, సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించి తెచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చినాడు. అది జరిగింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజే, అంటే యుగాది రోజే. ఆ వేదాలు ఎప్పుడైతే బ్రహ్మదేవునికి అందినాయో అప్పుడే సృష్టి ప్రారంభించడం జరిగింది. అందువల్ల ఈ ఉగాది జ్ఞానకాంతికి ప్రతీకగా మనము పండుగ చేసుకుంటాం. ప్రతి యుగములో కూడాను యుగాది అనేది చైత్ర శుక్ల పాఠ్యముతోనే మొదలవుతుంది. కాబట్టి ప్రతి యుగములో కూడా పూజనీయ దినంగా మన యొక్క హైందవ సాంప్రదాయంలో కొనసాగుతూ ఉన్నది. అంతేకాకుండా బ్రహ్మదేవుడు కూడాను ఈ ప్రతి యుగాది రోజు కూడాను తన ఇల్లాలు అనేటువంటి సరస్వతీ మాతను తెల్లని తామర పువ్వు పైన కూర్చోబెట్టి మల్లెలతో పూజిస్తాడట. తెల్లని తామర పువ్వు పైన వీణాపాణి అనేటువంటి సరస్వతీ మాతను కూర్చుండబెట్టి మల్లెలతో ఆరాధిస్తాడట ప్రతి ఉగాదికి కూడా. ఇది ఆదర్శవంతమైనటువంటి లక్షణం కాదా? ప్రతి ఒక్క కుటుంబానికి ఇది ఆవశ్యకత కాదా? శ్రీ మహావిష్ణువు కూడాను సిరి సంపదలను వర్ధిల్ల చేసేటటువంటి వ్యూహలక్ష్మి మంత్రాన్ని కూడాను శ్రీ మహాలక్ష్మిని తామరలతో పూజించి ఈ ఉగాది రోజే రచించినాడట. హృదయంలో స్థానం ఇచ్చినాడట. ఇది ఆదర్శ లక్షణం కాదా? మనకందరికీ, సంసారులందరికీ సుఖప్రదం కావడానికి భార్యాభర్తల మధ్య అనుబంధం. మహాదేవుడు కూడాను ఈ ఉగాది రోజు తన ధర్మపత్ని అయినటువంటి పార్వతిని కాల
కాలస్వరూపినిగా, మహాకాళిగా ఆరాధిస్తాడట అమ్మవారిని. తన అర్ధ శరీరంలో భాగంగా ఆమెను ఎడం వైపున స్థిరపరచుకున్నాడు. అర్ధాంగి, అర్ధనారి స్వరూపుడైనాడట. అదే విధంగా శివుని యొక్క కోపాగ్నికి దగ్ధమైనటువంటి మన్మధుడు ద్వాపర యుగములో రుక్మిణి కృష్ణులకు ప్రథమ సంతానంగా ప్రద్యుమ్నుడుగా జన్మిస్తాడు. ఈ ఉగాది రోజే పునర్జన్మ పొందినాడు. అందువల్ల ప్రతి ఉగాదికి కూడాను మన్మధుడు, ప్రద్యుమ్నుడుగా ఉన్నటువంటి మన్మధుడు రుక్మిణి కృష్ణులకు, శ్రీకృష్ణులకు పాద పూజ చేసి ఆశీర్వాదాలు తీసుకుంటాడట. అంతటి పరమ పవిత్రమైనటువంటి దినము ఈ యొక్క యుగాది. అంటే కన్నవారికి, కట్టుకున్న వారికి సగౌరవంగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి, గౌరవించాలి అని తెలియచేసేటువంటి సాంప్రదాయాన్ని గుర్తు చేసేటటువంటి దినము ఈ యొక్క యుగాది అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా తొలగించుకోవాలి. భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్కా చెల్లెల మధ్య కావచ్చు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఎవరి మధ్య ఎటువంటి రాగద్వేషాలు ఉన్నా సమతుల్యం చేసుకోవాలి. ఎవరిని మనము నిర్లక్ష్యము చేయకూడదు, ఎవరిని మనము దూరం చేసుకోకూడదు. అందరూ కూడాను నిమిత్త మాత్రులే అని కాలం గడిచే కొద్దీ కాలదేవతే మనకు అర్థం చేస్తుంది. నిజంగా కాలాన్ని అర్థం చేసుకుంటే, కాల స్థితిని అర్థం చేసుకుంటే, కాల గమనాన్ని అర్థం చేసుకుంటే, కాల దేవత యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటే భ్రమలన్నీ పటాపంచలవుతాయి. ఇది కేవలం మాయ అని తెలిసి వస్తుంది. మానవ జీవిత లక్ష్యం మోక్షమని తెలిసి వస్తుంది. కాలాన్ని అర్థం చేసుకుంటే మోక్షము కాలాతీతం అవుతుంది. కాలానికి అతీతమై మోక్షం సిద్ధిస్తుంది. భగవంతుడు నిరాకారుడు, ఆద్యంతములు లేనివాడు అని మనకు తెలుసు. అలాగే కాలానికి కూడాను ఆది అంతములు లేవు కదా. భగవంతుడు ఎలాగో కాలం కూడాను అలాగే ఉన్నది. భగవంతుడు సర్వత్రా విస్తరించి ఉన్నాడు, కాలము కూడాను సర్వత్రా విస్తరించి ఉంది. భగవంతుడు మనకు అగోచరుడు, అంటే కనిపించడు. ఈ బాహ్య నేత్రాలకు భగవంతుడు కనిపించడు. అలాగే కాలము కూడాను మన కంటికి గోచరించదు. భగవంతునికి ఫలానా అని నామమేమీ లేకపోయినప్పటికీ సర్వవ్యాపకుడై ఉండడం వల్ల, సర్వనామధారి అయినందువల్ల ఆయనను కేశవ, నారాయణ, మాధవ, గోవింద, వాసుదేవ, మధుసూదన ఇలా మనము పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఆరాధిస్తాము. అదే విధంగానే కాలాన్ని కూడాను సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, పక్షములు, నెలలు, సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పం, ఈ విధంగా
కాలాన్ని కూడా మనము విభజన చేసి వివిధ పేర్లతో పిలుచుకుంటూ కాలదేవతను మనము స్మరించుకుంటున్నాం, ఆరాధిస్తున్నాం. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, కాలమే దైవము, దైవమే కాలము అని. వాళ్ళిద్దరూ కూడా ఒక్కటే. మహాకాల అని, మహాకాలుడు అని కాలస్వరూపాన్ని శివుడే మహాకాలుడు, కాలస్వరూపుడు అని చెప్పేసి శైవులందరూ ఆరాధిస్తారు. శాక్తేయులు మహాకాళి అని ఆరాధిస్తారు. వైష్ణవులు చెప్పాలంటే శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్నటువంటి చక్రమే కాలచక్రము అని చెప్పేసి ఆరాధిస్తారు. విష్ణు సహస్రనామాల్లో కూడా వస్తుంది భూత భవ్య భవత్ ప్రభుహు అని. భూతకాలానికి, భవిష్యత్ కాలానికి, వర్తమాన కాలానికి ఆయనే ప్రభువు అని విష్ణు సహస్రనామాల్లో కూడా వస్తుంది. శ్రీమద్ భగవద్గీతలో కూడా ఆలోచన చేయండి, 11వ అధ్యాయంలో 38-39 శ్లోకాల్లో వస్తోంది. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రజ్ఞేషు యోధాః అంటాడు. నేను కాలపురుషుడను నేను. ఈ సమస్త లోకాలను దిగమింగడానికి వచ్చినటువంటి కాలపురుషుడను నేను. నువ్వు చంపకున్న వీళ్ళు బ్రతుకుతారనుకోవడం కల్లా లోకాలను దిగమింగి వేస్తాను, దహించి వేస్తానంటాడు విశ్వరూపంలో. నేను కాలస్వరూపుడను అంటాడు. ఈ విధంగా విష్ణు సహస్రనామాలలో కూడాను 3 నామాల వారైనటువంటివి 1000 నామాల శ్రీహరికి ఉండే 1000 నామాలలో సంవత్సరాయ నమః అనే పదం కూడా ఉంటుంది. ఈ విధంగా కాలదేవతను రకరకాలుగా మనము ఆరాధన చేస్తూనే ఉన్నాం, ఆరాధిస్తూనే ఉన్నాం. ఈ రోజు ఈ విధంగా మనము కాలదేవతను స్మరించుకోవడం, పదే పదే కాలదేవతను గుర్తు చేసుకోవడం, పలకడం, వినడం ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది. ఆ కాలదేవత ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఈ పంచాంగ శ్రవణము అనేది కాలదేవతను ఆరాధించడం లాంటిదే. ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల పదే పదే ఆయా గ్రహ దేవతలను మనము ఉచ్చారణ చేసుకుంటాం, స్మరిస్తాం, ఆ దేవతల పేర్లు పలుకుతాం. తద్వారా ఆయా దేవతలు అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు. సూర్య భగవానుడు అనుగ్రహించడం వల్ల మనకు తేజస్సు వస్తుంది. చంద్రదేవుని యొక్క అనుగ్రహం వల్ల మనకు వైభవం పెరుగుతుంది, ప్రశాంతమైన మనస్సు సిద్ధిస్తుంది. కుజగ్రహ దేవత అనుగ్రహం వల్ల రోగాలు తొలగిపోతాయి, ఆరోగ్యం సిద్ధిస్తుంది. సర్వమంగళకరుడు అతడు కుజగ్రహ దేవత. బుధగ్రహ దేవతను స్మరించుకోవడం వల్ల మనకు బుద్ధి బలం పెరుగుతుంది. గురుగ్రహ దేవతను, బృహస్పతి దేవతను స్మరించుకోవడం వల్ల ఆయన అనుగ్రహం చేత మనకు జ్ఞానం పెరుగుతుంది, సత్సంతానం కలుగుతుంది. సంతానం బుద్ధిమంతులవుతారు, గుణవంతులవుతారు, జ్ఞానవంతులవుతారు. శుక్రగ్రహ ఆరాధన లేదా శుక్రగ్రహ దేవతను స్మరించుకోవడం వల్ల సుఖశాంతులు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది శుక్రగ్రహ దేవత అనుగ్రహం వల్ల. శని దేవత ఆరాధన లేదా శని దేవత అనుగ్రహం వల్ల మనకు సకల దుఃఖాలు నశిస్తాయి, పీడలు నశిస్తాయి. రాహుదేవత అనుగ్రహం వల్ల ప్రాబల్యం పెరుగుతుంది, మన బలం వృద్ధి చెందుతుంది. కేతుగ్రహ దేవత అనుగ్రహం వల్ల ప్రాధాన్యత పెరుగుతుంది. మనకందరికీ కూడాను సమాజంలో ప్రాధాన్యత పెరుగుతుంది, కుటుంబంలో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆయా దేవతలు
అందరూ కూడాను ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడాను మంచి ఇప్పుడు నేను చెప్పినటువంటి శుభాశిషులన్నీ అందచేయుదురుగాక. రాశి ఫలాల గురించి మనము ముందే తెలుసుకోవడం వల్ల మన అందరిలో కూడాను భయభ్రాంతులు తొలగుతాయి. కష్టాలు ఉంటే మనకు ముందే తెలిసి వస్తుంది కాబట్టి మానసిక సంసిద్ధత పెరుగుతుంది. విజయాలుంటే ధైర్యము పెరుగుతుంది. ఆయా దేవతలు, ఏ గ్రహ దేవతలు మన మీద దోష దృష్టితో ఉన్నారో వాళ్ళను స్మరించడం వల్ల, స్తుతించడం వల్ల, బ్రతిమలాడుకోవడం వల్ల, ప్రార్థించడం వల్ల వాళ్ళు మన పట్ల కృప కలిగి ఉంటారు. తెలియకుంటే మనం ఏమి ప్రార్థన చేయలేము, స్తుతించలేము, దేవతలను శాంతింప చేసుకోలేము. వాళ్ళు క్రూర స్వభావాన్ని మన మీద ప్రయోగిస్తారు. అందువల్ల అనాది కాలము నుంచి ఇది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటిది. ఈ యొక్క శుభదినాన ఉగాది శుభదినాన పంచాంగ శ్రవణం అనేది ఒక ముఖ్యమైన అంశం. కాబట్టి ఒక్కొక్క రాశి ప్రకారం మనము శ్రవణం చేసుకుంటూ వెళ్దాము. మేషరాశి వాళ్ళు ఉన్నారు కదా మీలో ఎవరైనా? ఉన్నారా? ఈ మేషరాశి వాళ్లకు ఏనాటి శని ప్రారంభమవుతూ ఉంది కాబట్టి శని దేవతారాధన, శని స్తోత్రము ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. నువ్వులు దానం చేసుకోవాలి. నువ్వులు అన్నము ఉడికించి పశుపక్షాదులకు పెట్టడం వల్ల శని పరమాత్ముడు శాంతిస్తాడు. బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయడం వల్ల కూడాను శని పరమాత్ముడు శాంతిస్తాడు. ప్రతిరోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి శనేశ్వర స్వామి యొక్క శ్లోకాన్ని ఎంతగా వీలైతే అంతగా జపం చేస్తూ ఉంటే ఆ శనిదేవత అనుగ్రహం కలుగుతుంది. ఏలనాటి శని అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. శనిదేవత అనుగ్రహం వల్ల అన్ని శుభాలే చేకూరుతాయి. మనలో గర్వము, అహంకారము ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. మేషరాశి వాళ్లకు ఆదాయము 2, వ్యయం 14 ఉంది. ఆదాయం 2, వ్యయం 14. రాజపూజ్యం 5, అవమానం 7. కొంచెం సమానంగానే ఉన్నాయి సన్మాన అవమానాలు. ఆదాయమే మరి తక్కువగా ఉంది, అధిక ఖర్చులు వస్తూ ఉంటాయని మనకు లెక్క. అయితే అదృష్ట యోగము 175% ఉందంట వీళ్ళకు. శుభాలు చేకూరుతాయి, అనుకున్నది సాధిస్తారు, ఆదాయం బాగానే ఉంటుంది. అయితే అంతకు మించి ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఖర్చులు పెట్టాల్సిన చోట ఇంత సరైన నిర్ణయాలు తీసుకొని భగవంతుని స్మరించుకుంటూ ఖర్చు పెట్టాలి. లేదంటే వృధా వ్యయం అయిపోతూ ఉంటుంది. ఈ రాశి వాళ్లకు అదృష్ట సంఖ్య 9 అంట. 9 ఏ వారం కలిసి వస్తాదంటే ఆదివారం. మేషరాశి వాళ్ళు ఏదైనా పనులు మొదలు పెడితే ఆదివారం మొదలు పెట్టాలి. వీళ్ళకు మంచి చేసే రంగులు ఎరుపు గులాబీ రంగులు. అదృష్ట దేవుడు వచ్చేసి సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానునికి ప్రతిరోజు ప్రొద్దున సాయంకాలము ఒక చెంబు నీళ్లు ధార పోస్తూ ఉంటే చాలా మంచిదవుతుంది. ఒక చెంబు నీళ్లు ఓం నమో సూర్యనారాయణాయ, ఓం నమో సూర్యనారాయణాయ, ఓం నమో సూర్యనారాయణాయ అంటూ అలా ఎత్తులో నుంచి సన్నగా ధారగా సూర్య భగవానునికి ఉదయం 7 గంటల లోపల, సాయంత్రం 6:30 పైన
సూర్యుడు అస్తమించే సమయంలో, సూర్యుడు ఉదయించే సమయంలో, అస్తమించే సమయంలో ఒక చెంబు నీళ్లు ధారపోస్తే ఆ సూర్య భగవానుడు సంతోషిస్తాడు, మరింత జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అదృష్ట దేవత సూర్య భగవానుడు. మేషరాశి వాళ్ళకు శని దేవతారాధన చక్కగా చేసుకోండి. తర్వాత వృషభ రాశి వాళ్ళు ఉన్నారా? వృషభ రాశి వాళ్ళు వీళ్ళు చాలా అదృష్టవంతులు. వృషభ రాశి వాళ్ళు చాలా మంచి కాలం నడుస్తుంది. వీళ్ళకి పట్టిందంతా బంగారం అవుతుంది. 100% అదృష్ట యోగము పుట్టుకుంది, వీళ్ళకి పట్టుకుంది. ఆర్థిక ప్రయోజనాలు అద్భుతంగా కలిసి వస్తాయి. సకాలంలో బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా నలుగురిలో గుర్తింపును పొందుతారు. ఖర్చులు తక్కువగా ఉంటాయి. వీళ్ళకు ఆదాయము 11, వ్యయము 5. ఆదాయము 11, వ్యయం 5. రాజపూజ్యము 1, అవమానము 3. సన్మానాల కంటే అవమానాలు కొద్దిగా ఎదురవుతాయి. అవమానాలు కూడా మీకు కలగకూడదు అనుకుంటే గురుగ్రహ దేవత ఆరాధన చేయాల. గురుబలం కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. గురుగ్రహ దేవత ఆశీర్వాదం లభిస్తే మీకు అన్ని అవమానాలు కూడా సన్మానాలుగా మారిపోతాయి. గురుగ్రహ దేవత యొక్క శ్లోకం ఏమిటంటే, దేవానాంచ ఋషీనాంచ గురుం సన్నిధం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే శ్లోకాన్ని ప్రతిరోజు జపం చేసుకుంటూ ఉండాలి. శనగలు దానం చేయడము చేయాలి. శనగలతో ప్రసాదం చేసి దేవస్థానాలలో భగవంతునికి అర్పించి 10 మందికి పంచి పెట్టాల. గురుగ్రహ దేవత శాంతిస్తాడు, ఆశీర్వాదాలు అందిస్తాడు. ఈ రాశి వాళ్ళకు అదృష్ట సంఖ్య 6. కలిసి వచ్చే దినము బుధవారం. ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే బుధవారం చేసుకుంటే మంచిదంట. రంగులు తెలుపు, ఆకుపచ్చ రంగులు మంచిది. తెలుపు, ఆకుపచ్చ రంగులు అంటే ఆ రంగుల్లో ఉండే వస్త్రధారణ కావచ్చు, చీరలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, ఉంగరాలకో ఆభరణాలకో. వీళ్ళ అదృష్ట దైవము విష్ణుమూర్తి, శ్రీ మహావిష్ణువు. తులసీమాలలతో, వనమాల పుష్పాలతో శ్రీహరికి ఆరాధిస్తే సంతోషిస్తాడు. మహావిష్ణువు అలంకార ప్రియుడు, సూర్య భగవానుడు అర్ఘ్య ప్రియుడు, మహాదేవుడైనటువంటి శంకరుడు అభిషేకుడు. కాబట్టి మీ శక్తి అనుసారము మహావిష్ణువును అలంకరించి పూజించండి. భగవద్గీత పారాయణం చేస్తూ ఉన్నా, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉన్నా చాలా సంతోషిస్తాడు విష్ణుమూర్తి. మీలో కొద్దిగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంట. జాగ్రత్తగా ఉండండి. ఎక్సర్సైజ్ చేయండి. స్కూల్ పిల్లలు అయిపోండి. ఒక 15 నిమిషాలు ఎగిరితే చాలు. కేవలం 15 నిమిషాలు స్కూల్ పిల్లలు అయిపోయి ఎక్సర్సైజ్ అన్ని చేయాలి. స్కూల్లో ఏం చేస్తారో గుర్తు చేసుకోండి. ఆరోగ్యంగా ఉంటారు. 3వ రాశి మిథునం. మిథున రాశి వాళ్ళు ఉన్నారా? ఉన్నాం గురుగారు. ఉన్నాం సార్.
నిమిషములు. మిథున రాశి వాళ్లకు అదృష్ట యోగము 75% ఉందంట. 75% అదృష్ట యోగం ఉంది. ఆదాయం 14, వ్యయము 2. బాగా డబ్బులు మిగిలించుకునే అవకాశం ఈ సంవత్సరంలో ఉంది. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడితే ముందు సంవత్సరాల్లో మళ్ళా ఖర్చులు వస్తాయి. ఒక సంవత్సరం మనం బాగా డబ్బు మిగిలింది అనుకుంటే మళ్ళా సంవత్సరం ఏడిపిస్తుంది. అయ్యో ఈ సంవత్సరం మనకు డబ్బులే లేకుండా అయిపోతాయి, ఖర్చు ఎక్కువ అయిందంటే మళ్ళా సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. జాగ్రత్తలు వహించవలసిందే. ఒక సంవత్సరమే కాదు కదా మన జీవితము, అనేక సంవత్సరాల సమాహారం. కాబట్టి మదుపు అనేది తప్పనిసరి చేసుకోవాలా. రాజపూజ్యము 4, అవమానం 3. అంటే సన్మానం ఎక్కువగా ఉంది అవమానం కంటే. కాబట్టి మనము కాస్త నిరహంకారకులుగా ఉంటే, గర్వం లేని వాళ్ళుగా ఉంటే, అందరినీ కలుపుకొని పోయే వాళ్ళుగా ఉంటే, భగవత్ చింతనతో ఆదర్శవంతంగా మృదువుగా కోపతాపాలకు ఆవేశాలకు తావు లేకుండా నిరంతరం భగవన్నామం జపం చేసుకుంటూ, భగవద్గీత పారాయణం చేసుకుంటూ, సజ్జనులు సద్గురువుల సాంగత్యం చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉంటే వచ్చే ఆదాయం వస్తూనే ఉంటుంది, మిగులుతూ ఉంటుంది. అనవసరమైన ఖర్చు రాకుండా ఉంటుంది. భవిష్యత్తుకు ఈ సంపద ఉపయోగపడుతుంది. వీళ్ళకు కూడా కొన్ని అవమానాలు వస్తున్నాయి కదా, ఆ అవమానాలు కూడా రాకుండా చేసుకోవాలి అంటే గురుదేవతారాధన చేయాలి, శని దేవతారాధన చేయాలి. మిథున రాశి వాళ్ళు శని దేవతారాధన, నీలాంజన సమాభాసం అనే శ్లోకము చెప్పుకోవడము, అలాగే గురుదేవతారాధన దేవానాంచ ఋషీనాంచ అనే శ్లోకాన్ని రోజు చెప్పుకుంటుండాలి. నిద్ర లేస్తానే ఆ దేవతలకు ప్రణమిల్లుతూ ఉండాలి. గుర్తుకొచ్చినప్పుడల్లా స్మరించుకుంటూ ఉండాలి. తెలుసో తెలియకో ఏదైనా దోషాలు చేస్తుంటే మన్నించమని, మీ పాద దాసులమని, మీ బిడ్డలమని భగవంతునితో చెప్పుకుంటూ ఉంటే ఆ శనీశ్వర స్వామి చాలా మెత్తని మనస్సు అయింది. గురుగ్రహ దేవత గురించి చెప్పక్కర్లేదు, ఇంకా ఆయన చాలా మెత్తని మనస్సే. గురుస్థానంలో ఉన్నాడంటే ఎంతో వాత్సల్యం మన పట్ల ఉంటుంది. శనీశ్వర స్వామి సాక్షాత్తు ధర్మమూర్తి, ధర్మస్వరూపుడు. ధర్మంగా, నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా, పరోపకార గుణంతో ఉండాలని ఇష్టపడుతూ ఉంటాడు. అటువంటి వాళ్ళంటేనే ఇష్టము శనీశ్వర స్వామికి. ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా, అధర్మంగా ఉంటున్నా, అన్యాయంగా వ్యవహరిస్తున్నా, మితిమీరి శృతి నుంచి ఉన్న గతి తప్పుతున్నారంటే మాత్రము దెబ్బ వేయక మానడు. ఆయన తండ్రి కదా మరి లోకాలకన్నిటికీ శనీశ్వర స్వామి. ఎవరు దారి తప్పితే వాళ్ళకు దెబ్బ వేసి దారిలో పెడుతున్నాడంతే. ఆయన మళ్ళా అంటరాని వాళ్ళలాగా చూస్తున్నాం, పెద్ద తెలిసిన వాళ్ళలాగా. మనం శనీశ్వర స్వామి దెబ్బ వేస్తున్నాడంటే కంట్రోల్ చేయడం మాత్రమే. తల్లిదండ్రులు కొట్టరా మనల్ని? తిట్టరా? ఒక మాట గద్దించరా? కోపగించుకోరా? అంతే. శనీశ్వర స్వామి కూడాను మనం తప్పుదారి పట్టినామని చెప్పి ఒక దెబ్బ వేస్తాడు. మనం బురద పూసుకుంటున్నాము, కడుక్కోలేకున్నాము, ఆ బురదలోనే పొరుగుతా ఉంటే బురద నుంచి బయటికి పీకి వాళ్ళని లాగి 2 రేట్లు వేసి శుభ్రంగా స్నానం చేయించి పెడతాడు పద్ధతిలో. ఆ విధంగా మనం మేలు చేస్తున్నటువంటి శనీశ్వర స్వామి పట్ల మనము నెగటివ్ థాట్ చేయకూడదు. ఆయన పరమ దయాస్వరూపుడు, కరుణాస్వరూపుడు, పూజనీయుడు, ధర్మమూర్తి. ఆయన మనం ఎంతగా తల్లి బిడ్డ సంబంధంతో, తండ్రి బిడ్డ సంబంధంతో ఆరాధిస్తే ఆయన మనకు అంతగా ఆశీర్వాదాలు అందిస్తాడు. చాలా ప్రేమమూర్తి. తండ్రి పాదాలను పట్టుకుంటే బిడ్డ వచ్చి అంటరాని దానిలాగా దొబ్బేస్తాడా ఏంటి? ఏ తండ్రి అయినా తన బిడ్డ వచ్చి కాళ్ళ మీద పడుతుంటే వద్దంటాడా? కౌలించుకుంటే వద్దంటాడా? ఆ పాదాలకు ముద్దులు పెడతానంటే వద్దంటాడా?
పండైనా వద్దంటాడా? ముట్టుకోవద్దంటాడా? శనేశ్వర స్వామి కూడా అంతే. మనలో ఉండేటువంటి నెగటివ్ భావాలతో, తిరస్కృత భావాలతో, నకారత్వ భావాలతో శనేశ్వర స్వామిని మనము తప్పుగా మాట్లాడుతున్నాం. ముట్టుకుంటే పట్టుకుంటాడని, తల వంచితే తల మీద కూర్చుంటాడని, ఈపు చూపిస్తే ఈ మీద కూర్చుంటాడని, వెనక్కి తిరిగితే వెనకలా కూర్చుంటాడని, వెనకల నుంచి పట్టుకుంటాడని, ఇలా దోషభావాలు చేస్తే అదే మనకు పాపం అయ్యి దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆ దోషాలు తొలగించండి. తండ్రి బిడ్డ సంబంధం ఎంత పవిత్రమైన సంబంధం. ఆ భావంతో మనము శనేశ్వర స్వామిని ప్రదక్షిణాలు చేయొచ్చు, ఆలింగనము చేసుకోవచ్చు, పాదాలకు తల తాకించి నమస్కరించవచ్చు. ఈ మెత్తని మృదువైన పెదాలతో ఆ పాదాలకు ముద్దులు పెట్టవచ్చు. చిరునవ్వుతో ఆశీర్వదిస్తాడే తప్ప శాపాలు పెట్టడు. శనేశ్వర స్వామి ధర్మమూర్తి. ఆయనకు క్రూర దృష్టి ఉంటుంది, కృపా దృష్టి ఉంటుంది. ఇలా తల్లి బిడ్డ సంబంధంతో మనం ప్రవర్తిస్తూ ఉంటే ఎల్లప్పుడూ కృపా దృష్టి కలిగి సకల సిరి సంపదలను, సౌభాగ్యాలను, ప్రశాంతమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అలా కాకుండా నకారత్వ భావంతో, నెగిటివ్ థాట్స్ తో ఆ శనేశ్వర స్వామిని నిందిస్తూ ఉంటే, ఏదో శని పట్టుకుందని మాట్లాడము, తప్పుగా భావించడము చేస్తే ఆయనకు క్రూర దృష్టి కలుగుతుంది. ఆ క్రూర దృష్టి వల్లనే మనకు దుఃఖాలు సంభవిస్తాయి. ఏది ఏమైనా మనలో దోషం ఉంటేనే, పాపం ఉంటేనే, కలుషితం ఉంటేనే, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఉంటేనే శనేశ్వర స్వామి మన పట్ల క్రూర దృష్టిని ప్రసరింపచేస్తాడు. కాబట్టి అవేమీ లేకుండా మనము జాగ్రత్త పడితే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలే సిద్ధిస్తాయి. ఈ రాశి వాళ్లకు గురుదేవతారాధన, శని దేవతారాధన లేదా ఆయా దేవతల మంత్రాలు బాగా జపం చేసుకోవాలా. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 5. వారం వచ్చేసి శుక్రవారం బాగా కలిసి వస్తుందంట. రంగులు తెలుపు, ఆకుపచ్చ. వృషభ రాశి వాళ్ళకి ఎట్లానో మిథున రాశి వాళ్ళకు కూడాను తెలుపు వర్ణము, ఆకుపచ్చ వర్ణాలే అదృష్ట రంగులు. అదృష్ట దేవత ఎవరు అంటే లక్ష్మీ దేవత. మిథున రాశి వాళ్లకు లక్ష్మీ దేవత ఆరాధన చేస్తే చాలా మంచిదవుతుంది. యోగ్యత కలిగినటువంటి వాళ్లకు దాన ధర్మాలు చేయడము మంచిది. అన్నదానాలకు కానీ, దైవిక కార్యక్రమాలకు కానీ దానం చేస్తే లక్ష్మీదేవత సంతోషిస్తుంది. నన్ను అయ్యో లక్ష్మీదేవతని ఎట్లా పోగొట్టుకునేది అని మాట్లాడకూడదు. ఆ తల్లి దాన ధర్మాలు చేస్తుంటే వస్తూ ఉంటుంది, పుణ్య కార్యక్రమాలకు నన్ను ఉపయోగిస్తున్నాడు అని. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు అదృష్ట యోగం 50% ఉంది. అదృష్ట యోగం, అదృష్టం అనేది 50% వీళ్ళకు అనుకూలంగా ఉంది. ఆదాయము 8, వ్యయము 2. ఆదాయం 8 అయితే వ్యయం 2 ఉంది. అంటే సంపద పర్లేదు, మిగులుతుంది. రాజపూజ్యం 7, అవమానం 3. గౌరవం ఎక్కువగా ఉంది, అగౌరవం తక్కువగా ఉంది. పుణ్యాత్ములే వీళ్ళు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది, అలాగే ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి ఆదాయం 8%, 14 పాయింట్లు లేరు కదా. దానికి తగ్గట్టుగా మనకు ఆలోచన చేసుకుని ఇలా తక్కువ ఖర్చులు పెట్టుకోవడం అనేది
ఆటోమేటిక్ గా చేస్తారు. వీళ్లకు కేతు దేవతారాధన చాలా ముఖ్యమైనది. శని రాహు దేవతలు కూడాను కొద్దిగా చిన్న చూపు చూస్తున్నారు వీళ్ళ మీద. కాబట్టి శని దేవతారాధన, రాహుగ్రహ దేవతారాధన, స్తోత్రాలు చెప్పుకోవడం, కేతుగ్రహ దేవతా స్తోత్రం చెప్పుకోవడము చాలా మంచిది. శని దేవత, రాహుగ్రహ దేవత, కేతుగ్రహ దేవత. శని దేవతకు తెలుసు మీకు నీలాంజన సమాభాసం అని. రాహుగ్రహ దేవత స్తోత్రం ఏమిటి అంటే ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. మిథున రాశి వాళ్ళ సార్? వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. ఓకే సార్. శని దేవతను, రాహుదేవతను, కేతుగ్రహ దేవతారాధన చేయాలి. రాహుగ్రహ దేవత యొక్క స్తోత్రం వచ్చేసేసి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనే స్తోత్రం చెప్పుకుంటూ ఉండాలి నిద్రలేస్తానే, దీపం పెట్టినప్పుడల్లా కూడా. కేతుగ్రహ దేవత యొక్క స్తోత్రం వచ్చేసేసి పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం, పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి శ్లోకాన్ని, మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. అలాగే శని దేవత శ్లోకం కూడాను నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామాత్మండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ 3 శ్లోకాలు కూడాను 3 మంత్రాలుగా స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిది అవుతుంది. ఇలా రాశికి ఈ కర్కాటక రాశి వాళ్లకు అదృష్ట సంఖ్య 2. అదృష్ట సంఖ్య 2. కలిసి వచ్చే వారం మంగళవారం. రంగులు వచ్చేసి తెలుపు, ఎరుపు. తెలుపు, ఎరుపు వర్ణాల్లో ఉండేటువంటి వస్త్రధారణ కావచ్చు, ఉంగరాలకు కానీ ఆభరణాలకు కానీ రంగులు, రాళ్ళు వాడే చేయొచ్చు. వీళ్ళకి అదృష్ట దేవత వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కర్కాటక రాశి వాళ్ళకు అదృష్ట దేవత సుబ్రహ్మణ్య స్వామి అట. ఇకపోతే సింహరాశి. మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రం వాళ్లకు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వాళ్లకు కూడా ఈ సింహరాశి వర్తిస్తుంది. వీళ్ళకు అదృష్ట యోగం అనేది 0.5% ఉంది సింహరాశి వాళ్లకు. వీళ్లకు అష్టమ శని ఉన్నది. సింహరాశి వాళ్ళు ఉన్నారా? ఉన్నాం గురుజీ. అష్టమ శని దశ మొదలైంది. అష్టమ శని దశ కాబట్టి శని దేవత యొక్క ప్రభావం అనేది నీ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి శని దేవతారాధన చాలా అవసరము. నువ్వులు దానం చేయడము, నువ్వుల నూనె దానం చేయడము, శనేశ్వర దేవాలయాలకు వెళ్ళడము, నువ్వుల నూనెతో దీపం పెట్టడము అవసరమైనటువంటి వాళ్లకు. స్టీలు, ఇనుముతో కూడినటువంటి లోహపు పాత్రలు దానం చేయడం చేసుకోవాలి. అలా చేస్తే చాలా శని దోషం నశిస్తుంది. వీళ్ళకి వచ్చేసి ఆదాయము 11, వ్యయము 8. ఆదాయం 11, వ్యయం 11 ఉంది. రాజపూజ్యం 3, అవమానం 5. అవమానం 6 ఉంది. డబల్ అవమానం అనేది.
ఆదాయము ఖర్చు రెండు సమానంగానే ఉన్నాయి. సింహరాశి వాళ్లకు ఆదాయం ఎంతో, ఖర్చు అంతే ఉంది. ఇకపోతే శని దోష ప్రభావం వల్ల వీళ్ళకు కొద్దిగా కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అయితే భగవత్ చింతన చేస్తా ఉండడం వల్ల, భగవన్నామస్మరణ, భగవద్గీత పారాయణ, సద్గురువుల యొక్క సాంగత్యం చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది. మీకు విషయం తెలుసో తెలియదో, ఇంద్రంలో ఉండేటువంటి వృద్ధులకు సేవ చేయడం వల్ల కూడా శని మహాత్ముని యొక్క దోషం పోతుంది. శాస్త్రవాక్కు ఇది. ఇంద్రలో ఉండే పెద్దలకు సేవ చేయడం వల్ల, వృద్ధులకు సేవ చేయడం వల్ల శని మహాత్ముని యొక్క ప్రభావం వాళ్ళ మీద పడదు అంటారు. శాస్త్రవాక్కు ఇది. ఆ పెద్దలతో కూర్చొని గంటసేపు కూర్చొని మాట్లాడి వాళ్ళ సంతోషపరిచిన పరమాత్ముడు శాంతించి ఆశీర్వదిస్తాడంట. అలాగే బాధల్లో ఉండే వాళ్ళల్లో, రోగాలతో అలమటించేటువంటి వాళ్ళల్లో శని దేవత ఉంటాడు, నివాసం చేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు బాధలు, కష్టాలతో, అనారోగ్యాలతో ఉంటారు. అటువంటి వాళ్లకు మీరు ఏ సహాయము చేసినా, వాళ్ళకు ఎటువంటి మేలు చేసినా శనీశ్వర స్వామి శాంతిస్తాడు. అది కూడా ఒక శని మహాత్ముని యొక్క ప్రభావం తగ్గించుకునే ప్రక్రియ. రోగాలతో ఉండే వాళ్లకు సహాయము చేయడము, పెద్దలకు సేవ చేయడము, కష్టాల్లో, కడగళ్లలో కన్నీళ్లతో ఉండేటువంటి వాళ్లకు సహాయము చేయడం చేస్తే శని పరమాత్ముడు శాంతించి మనకు మేలు చేస్తాడు. కాబట్టి ఇంట్లోండే పెద్దలను నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేసినారంటే చాలు శనేశ్వర స్వామికి కోపం వచ్చేస్తుంది. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, శాస్త్రవాక్కు. పెద్దలను గౌరవించడము, పూజించడము శని మహాత్ముని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి దారితీస్తుంది. ఇంట్లో ఉండే అత్తగారిని, మామగారిని, తల్లిదండ్రులను సరిగా చూసుకోకుండా, పట్టించుకోకుండా, వాళ్ళేదో సూటుపోటు మాటలు అన్నారని మనకు తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించడం లేదనో మనము నిర్ణయాలు, లాంగ్ స్టెప్స్ తీసుకొని వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే తినే దగ్గర, త్రాగే దగ్గర, బట్టలు కట్టుకునే దగ్గర, నివాసం ఉండే చోట వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తే మహాపాపం చుట్టుకుంటుంది. శనేశ్వర స్వామి యొక్క క్రూర దృష్టిని చెవి చూడాల్సి వస్తుంది. కేవలం సింహరాశి వాళ్ళొక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి కూడాను చెబుతున్నాను. నాకైనా వర్తిస్తుంది, మీకైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. ఇంట్లో ఉండే పెద్దలను నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు బుద్ధిహీనులు అవుతారు. భవిష్యత్తులో మనకు అదే గతే చేకూరుతుంది. కాబట్టి కాస్త ఓపికతో, సహనంతో, శాంతంతో సర్దుకపోతూ పెద్దలు చెప్పినట్లుగా మనము నడుచుకుంటూ ఉంటే మనకి ఎప్పటికీ పెద్దల ఆశీర్వాదము పరమాత్మ ఆశీర్వాదం లాగా లభిస్తుంది. లేదా పరమాత్మ ఆశీర్వాదమే పెద్దల ద్వారా మనకు లభిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి. ఈ సింహరాశి వాళ్ళు శని దేవత ఆరాధన చేయాలి. అలాగే రాహు కేతు దేవతల యొక్క ఆరాధన కూడా చేయాలి. కర్కాటక రాశి వాళ్ళు ఎట్లాగో ఈ సింహ రాశి వాళ్ళు కూడాను శని దేవత, రాహుగ్రహ దేవత, కేతుగ్రహ దేవత స్తోత్రాలు, మంత్రాలు జపం చేసుకోవడం చేయాలి. వీళ్ళు నువ్వులు దానం చేయడము, అలాగే ఉద్దులు అంటే మినుములు లేదా ఉద్దులు దానం చేయడము, అలాగే ఉలవలు, కేతుగ్రహ దేవత ధాన్యము ఉలవలు,
రాహుగ్రహ దేవత ధాన్యము ఉద్దులు, మినుములు. శని దేవత ధాన్యము నువ్వులు. ఈ మూడింటిని కూడాను దానం చేసుకుంటూ ఉండాల. దానం అంటే ఓ పీడికడో లేదా చిన్న చిన్న ప్యాకెట్లు వస్తాయి 50 రూపాయలకే. అవి ఇస్తే ఏం ముప్పులు వేసుకోవాలా? ఏం పనికి వస్తాయి? ఏం సాగుతాయి? ఏం ఉపయోగపడతాయి? దేనికి ఉపయోగించుకోవాలా? కాబట్టి ఏదైనా దానం చేస్తే 5 భాగాలుగా ఇవ్వాలి. చెప్పాలంటే షేరుంబావు కేజీ, 1.25 కేజీ అంత దానం ఇవ్వాల. ఇస్తే 5 భాగాలుగా ఉండాల. 5 పావులు దానికి అట్లా ఆ విధంగా 5 భాగాలుగా 5 కేజీలు కావచ్చు, ఇవ్వచ్చు శక్తి ఉంటే. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఏదైనా దానం చేస్తే 1.25 కేజీ దానం ఇవ్వాలి. 5 గ్రాములు ఇస్తే ఏం చేస్తారు వాటితో? 5 గ్రాములు అన్ని ఉంటాయి చిన్న చిన్న ప్యాకెట్లలో. ఏం చేసుకోవాలా వాటిని ఎవరైనా? కాబట్టి ఆలోచన చేసుకుని నీ శక్తిని బట్టి ఆ విధంగా ఇస్తే తొందరగా కర్మ తెగిపోతుంది.